ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారిమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అర్థమైందా? అర్థం కాలేదు. అట్లాగే ఉంటుంది బైబిల్ భాష. సర్పములారా, సర్ప సంతానమా, అదే బాస్టర్డ్స్ అని తిడతా ఉంటాడని చెప్పే కదా యేసు. సర్ప సంతానం అంటే మీరు మనుషులకు పుట్టలేదురా. ఈయన గనక వచ్చినప్పుడు వాళ్ళు జోగేంద్ర జోగేంద్ర మహారాజు మా మంత్రి నువ్వే జోగేంద్ర అంటే సిలువ వేయటం అనేది చాలా సాధారణమైనటువంటి శిక్ష. అక్కడ అసలు ప్రపంచంలో చరిత్రలో యేసును ఒక్కడనే సిలువేశారు, సిలువ అంటే యేసుకు పేటెంట్ రైట్ అన్నట్లుగా క్రియేట్ చేశారు. ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ లైన్ చాలా కీలకమైంది, అండర్లైన్ చేసుకునేది. ఇప్పుడు యేసు కూడా అప్పుడప్పుడు ట్రాన్స్లో ఉంటాడు, తనే మెస్ అయినా అనుకుంటూ ఉంటాడు. యేసు నిజంగా ఒక ట్రాన్స్లో ఒక పిచ్చోడు నేను అంటే కదా, బైబిలే చెప్తుంది. ఆయన కుటుంబ సభ్యులే అన్నారు. ఇప్పుడు పాస్టర్లు ఏమంటారు, ఎవరైనాను మీ మధ్యన లేచి బైబిల్లోనే ఉన్న ప్రవచనాలను చూపించిన ఎడలా, అవి బైబిల్లోనే ఉన్న ఎడలా మీరు వాటిని వినకూడదు, నమ్మకూడదు. ఇప్పుడు అదే కదా మన వీడియోస్ చూడొద్దని చెప్తున్నారు, మీరు చెప్పేది ఏది వినొద్దని చెప్తున్నారు కదా. ఏలయనగా ఇప్పుడు రాజద్రోహం చేస్తే మరణ శిక్ష అని పెట్టారు. అందుకే యేసు కూడా వేసారు. అయితే అంటే దీని ప్రకారం యేసుని చంపడం ఇశ్రాయేలీలకి న్యాయ సమ్మతమా కాదా? మోషేని నమ్మితే సమ్మతమే. ఇప్పుడు ఎవరైతే యేసుని నమ్ముతున్నారో వాళ్ళందరూ బైబిల్ దేవుడి దృష్టిలో దోషులు. బైబిల్ దేవుడు అనేవాడు ఉంటే మొట్టమొదటి నరకానికి పోయే దేవుడు అంటే క్రైస్తవులే. అంటే మేము కూడా రాజులం అయిపోయిన ఫీల్ అయ్యారు వాళ్ళు, కళ్ళకన్నారు. అది మొత్తం ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది, తట్టుకోలేకపోయారు. నమస్కారం, బైబిల్ తరగతుల కార్యక్రమానికి స్వాగతం. బైబిల్ తరగతులలో మనం పోయిన ఎపిసోడ్లో ఇశ్రాయేలీస్కి ఇచ్చిన వాగ్దానం ప్రకారం పాత నిబంధనలో ఉన్న ప్రవచనం ఏదైతే ఉందో అది మెస్సయ్య యేసు కాదు అని మనం పోయిన ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకున్నాం. మరి దాని తర్వాత కంటిన్యూషన్ ఏంటో ఇప్పుడు కరుణాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం బైబిల్ రత్న కరుణాకర్ గారు. నమస్తే కరుణాకర్ గారు, మరి యేసు మెస్సయ్య కాదని లాస్ట్ ఎపిసోడ్లో చాలా క్లియర్గా మీరు కొట్టిపడేశారు, చెప్పేశారు, అందరికీ అర్థమైపోయింది ఆ విషయం. అయితే ఇప్పుడు మరి పాత నిబంధనలో ఒక ప్రవచనం ఉంది కదా, మెస్సయ్య వస్తాడు అని. అలా ఒక ప్రవచనం ఉన్నప్పుడు అది నేనే అని చెప్పుకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా యేసే కాకుండా ఇంకెవరన్నా అలా చెప్పుకున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారని చెప్పి జోసిఫస్ అనే ఒక చరిత్రకారుడు ఉటంకించాడు. నేనే మెస్సయ్యని అని క్లెయిమ్ చేసుకున్న వాళ్ళలో జీసస్ మొదటివాడు కాదు, చివరివాడు కాదు. జీసస్కి ముందు క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత కూడా నేనే మెస్సయ్యని అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత కూడా ఉన్నారు. యేసు చెప్పిన ఒక సందర్భం చూద్దాం బైబిల్లో. మత్తయి సువార్త 23వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారిమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అర్థమైందా? అర్థం కాలేదు. అట్లాగే ఉంటుంది బైబిల్ భాష. నాకే అర్థం కాదా, ఎవరికి అర్థం కాదా? ఇది కొంచెం క్రిటికల్గానే ఉంటుంది, అంత ఈజీగా అర్థం కాదు. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి, ఎంత కాంప్లికేటెడ్గా మార్చారు దీన్ని. యేసు చెప్తున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు. ప్రవక్తల సమాధులను కట్టిస్తున్నారు, ఆ కట్టించిన గోరీల్ని శృంగారిస్తున్నారు, డెకరేట్ చేస్తున్నారు, రీడిజైనింగ్, రీమోల్డింగ్ చేస్తున్నారు. అవి చేస్తూ ఏమంటున్నారంట, మనము మన పితరుల దినములలో ఉండిన ఎడలా, అంటే పూర్వం గనక మనం పుట్టుంటే, మన తండ్రుల కాలంలో తాతల కాలంలో గనక మనం పుట్టుంటే గనక ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారిమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అంటే వీళ్ళ పితరులు, వీళ్ళ తండ్రులు తాతలు ప్రవక్తలను చంపారు. అరే మనం ఆ కాలంలో పుట్టుంటే కనుక మనం వాళ్ళతో భాగస్థులు అయ్యేవాళ్ళం కాదు, తండ్రులతో తాతలతో ఏకీభవించేవాళ్ళం కాదు, ఈ ప్రవక్తలని చంపిన వాళ్ళల్లో మనం ఉండేవాళ్ళం కాదు. వాళ్ళ తాతలు తండ్రులు ప్రవక్తలు చంపారు, మనం ఉండుంటే వాళ్ళని వ్యతిరేకించి ఉండేవాళ్ళం అని చెప్పుకుంటున్నారంట వీళ్ళు. అనవసరంగా చంపేశారా ప్రవక్తలని అని చెప్పి, అది మ్యాటర్ ఇందులో. కానీ ఎంత కాంప్లికేటెడ్గా ఉందో చూసారా. తెలుగులో రాయొచ్చు కదా, తెలుగు బైబిల్ అర్థమయ్యేలా రాస్తే కొంపలు మునిగిపోతాయి కదా వాళ్ళకి.
ఇదొక్కటే కాదు కదా, చాలా దరిద్రాలు ఉన్నాయి. అవన్నీ ఈజీగా అర్థమయ్యే భాష రాస్తే అలాగే. ట్రాన్స్లేషన్గా దానివల్ల యాస్టీస్గా ఎలా ఉందో అలా రాయటం వల్ల ఇలా జరిగిన పరిణామం ఏమో ఇది. ట్రాన్స్లేషన్లో అప్పుడు మరి 200 సంవత్సరాల క్రితం ఎప్పుడు అనువాదం చేశారు. ఆ 18వ శతాబ్దంలోనో 19వ శతాబ్దంలోనో ఉన్నటువంటి అప్పట్లో ఉన్న తెలుగుని అయినా అంత కాంప్లికేటెడ్గా రాయాల్సిన అవసరం లేదు, ఈజీగా రాసుకోవచ్చు. కావాలనే ఇది ఇట్లా చేశారనమాట. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. అంటే ఇప్పుడు యేసు దీంట్లో ఒక లాజిక్ లాగుతున్నాడు. అరే మన తండ్రులు తాతలు ప్రవక్తలను చంపారు, మనం ఉంటే వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళం కాదు, ఏకీభవించే వాళ్ళం కాదు అని మీరు చెప్పుకుంటారు. కానీ ఇందులో ఏం అర్థం వస్తుంది, మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు అన్నాడు. మీరు చంపలేదు కానీ మీ తండ్రులు చంపారని మీరే చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళ కుమారులకు పుట్టడం కూడా మీ తప్పే అని చెప్తున్నాడు అనమాట యేసు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. వాళ్ళు చంపారు కదా, మీరు కూడా చంపండిక. సర్పములారా, సర్ప సంతానమా, అదే బాస్టర్డ్స్ అని తిడతా ఉంటాడని చెప్పే కదా యేసు. సర్ప సంతానం అంటే మీరు మనుషులకు పుట్టలేదురా, వ్యభిచారులని, చెడ్డతరం వారులారా, ఇట్లా రకరకాల తిట్లు తిడతా ఉంటాడు వాళ్ళని. పాపం వాళ్ళు ఏం చేశారు, ఈయన ఒప్పుకోవట్లా, ఈయన మెస్సయ్యని నమ్మట్లే, అది మంట ఈయన కడుపు మంట, అంతకుమించి ఏం లేదు. ఓకే. ఈయన కనుక వచ్చినప్పుడు వాళ్ళు జోగేంద్ర జోగేంద్ర మహారాజు మా మంత్రి నువ్వే జోగేంద్ర అంటే వాళ్ళు మంచివాళ్ళకి కనపడేవాళ్ళు ఈయనకి. వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు, దానికి మంచి రీజన్స్ ఉన్నాయి వాళ్ళకి, ప్రాపర్ వాళ్ళే కరెక్ట్ అని చెప్పే కదా నేను, అది కూడా చెప్తా ఇప్పుడు. తిడుతున్నాడు అందుకని, సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు. ఈయన ఒప్పుకోవట్లేదు కదా, అందుకని మీరు ఎట్లా తప్పించుకుంటారా. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇక్కడ ఈ లైన్ కాస్త కాంప్లికేటెడ్గా ఉంది, అర్థం చేసుకోవాలి. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. ఈ లైన్ ఎవరు చెప్తున్నట్లు, యేసు చెప్తున్నట్లే కాదా, కాదు, యెహోవా చెప్తున్నట్లు అని అర్థం వస్తుంది. మీ వద్దకి శాస్త్రులను, జ్ఞానులను పంపుతున్నాను అని ఎవరు పంపిస్తారు, అంటే ప్రవక్తలు ఎవరు వచ్చినా బైబిల్ దేవుడు పంపించాడు అని కదా వీళ్ళ ఒపీనియన్. ఇది యెహోవా చెప్పినట్లుగా అనుకోవాలి. అయితే ఇక్కడే ఒక చిన్న రహస్యం, అంటే దీంట్లో కాస్త మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ లైను యెహోవా చెప్పాడు అనుకుందాం. యెహోవా చెప్పాడని ఎవరు చెప్తారు, యేసు చెప్తాడా, అది కూడా ఎవడో యేసుకు ముందున్న ప్రవక్త ఇంకొకళ్ళు ఎవరో చెప్తుంటారు కదా, వాళ్ళకి కూడా అంటే ఈ లైన్ చెప్పినోడికి కూడా భయం వేసి ఉంటుంది, వీడిని కూడా చంపేస్తారని చెప్పి. అర్థమైందా, యేసుకు ముందు వచ్చిన ప్రవక్తలో లేకపోతే ఇంకొక వ్యక్తో అతను కూడా నమ్మట్లా ప్రవక్త అని చెప్పి. అప్పుడు అతను ఏమంటాడు, ఇదిగో యెహోవా చెప్పాడు రా, మీ వద్దకి నీతిమంతుల్ని, జ్ఞానుల్ని, శాస్త్రుల్ని పంపిస్తున్నాను, అయినా మీరు వాళ్ళని నమ్మకుండా చంపేస్తారని చెప్పి యెహోవా ముందే చెప్పాడు, ఆ ప్రకారమే మీరు నమ్మట్లేదు, నేను నీతిమంతుడిని అని చెప్పుకుంటాడు కదా. అంటే తన నీతిమంతుల లిస్టులో వేసుకోవడానికి యేసుకి ముందు ఉన్నటువంటి ప్రవక్త ఇంకొకళ్ళు ఎవరో యెహోవా పేరు మీద ఈ వాక్యం చెప్పారు. అర్థమైంది, నిజంగా యెహోవా అని ఉంటే కదా, కల్పిత పాత్ర కదా, ఏదొచ్చినా యెహోవా పేరు మీద వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటా ఉంటారు. జ్ఞానులను, శాస్త్రాలను పంపుతున్నాం, మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. అంటే సిలువ వేసింది యేసు ఒక్కడే కాదు, అంతకు ముందు వాళ్ళని కూడా వేశారు, చాలా మందిని కూడా చంపి సిలువ వేశారు. ఎందుకని, ఆ సిలువ వేయటం అనేది చాలా సాధారణమైనటువంటి శిక్ష. ఇక్కడ సిలువ అనేది చాలా హైలైట్ చేసి, అసలు ప్రపంచంలో చరిత్రలో యేసును ఒక్కడనే సిలువ వేశారు, సిలువ అంటే యేసుకు పేటెంట్ రైట్ అన్నట్లుగా క్రియేట్ చేశారు. చాలామంది దొంగల్ని, నరహంతకుల్ని, వ్యభిచారుల్ని, లేకపోతే వాళ్ళ మతానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళందరినీ చంపి సిలువేశారు. ఆ క్రమంలో అందులో ఆ పుట్టగొడుగుల్లో ఒక పుట్టగొడుగు యేసు, ఎన్నో ఉన్నాయి అలాంటివి. స్వయంగా యేసు చెప్తున్నాడు, చాలామందిని చంపి మీరు సిలువేశారు. ఇక్కడ యేసు చెప్తున్నాడు, అంటే ఇదంతా క్లెయిమ్ చేస్తున్నాడు. పాత నిబంధనలో ఉంది కదా, మీరు అందులో కొంతమందిని చంపి సిలువేస్తారని చెప్పి, ఆ విధంగానే మీరు చంపి సిలువేస్తున్నారు. అంటే ఇప్పుడు యేసుని కూడా చంపుతారని భయం కదా, అంటే చంపేస్తున్నారంటే మేము దొంగ ప్రవక్తలం కాదు, మేము నీతిమంతులుగా చెప్పుకుంటున్నారు వీళ్ళందరూ. మేము నీతిమంతులు అయినా కూడా మీరే దొంగలై ఉండి మా నీతిని, జ్ఞానాన్ని మీరు ఒప్పుకోకుండా మమ్మల్ని చంపేస్తున్నారు
అని ఎవరైతే బాధితులు విక్టిమ్స్ ఉంటారో, అంటే ప్రవక్తలుగా క్లెయిమ్ చేసుకుని ఉంటారో వాళ్ళు చెప్పుకుంటున్నారు. అందులో యేసు ఉన్నాడనమాట. ఓకే. 35వ వచనం, నీతిమంతులని హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును. హేబేలు మొదలుపెట్టి పాత నిబంధనలో ఆదికాండంలో ఉంటాడు హేబేలు. అక్కడి నుండి అసలు అక్కడెక్కడో ఆదికాండంలో హేబేలుని చంపిన దానికి వీళ్ళకి సంబంధం ఏంటి? అసలు యేసు పగజోడిని ఎంత ఉందో ఇవన్నీ మొత్తం మీ మీద వేసేస్తాను అంటున్నాడు. అసలు ఒక సంబంధమే లేదు. సరే వీళ్ళు చంపిన వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ మీద వేస్తున్నాడంటే కొంతవరకు ఓకే అనుకోవచ్చు. వీళ్ళకి సంబంధం లేని ఎక్కడో ఆదికాండంలో ఇద్దరు కొడుకులు, ఆదాముకి అవ్వకి ఇద్దరు కొడుకులు ఉంటారు, హేబేలు కయ్యూను అనేవాడు. అందులో వాళ్ళందరికీ గొడవపడి హేబేలుని చంపేస్తాడు. ఆ హేబేలుని చంపిన మర్డర్ కేసు కూడా మీ మీద వేస్తాను అంటున్నాడు యేసు. ఏమైనా సంబంధం ఉందా అసలు? నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు తెలుసా నిజంగా. ఆ హత్యా నేరం కూడా మీరే బాధ్యులు అంటున్నాడు. హేబేలు చంపింది ఎవడు? కయ్యూను కదా. అక్కడ శిక్ష పడింది కయ్యూన్కి ఆ తర్వాత. అసలు అవన్నీ కల్పిత పాత్రలు మోషే సృష్టించి కల్పిత కథలు. సరే ఆ కల్పిత కథల్లో కూడా కయ్యూను అనేవాడు చంపాడు. మరి ఆ హేబేల్ని మర్డర్ కేసు తీసుకొచ్చి ఎడ మీద వేస్తానంటే ఏంటి? మళ్ళీ దేవాలయానికి బలిపేటకి మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకర్యా రక్తం. వీళ్ళు చంపల. జకర్యా అనేవాడు వీళ్ళ పూర్వం తాతల కాలంలో ఎవరో చచ్చిపోయారు. ఆ జకర్యా మర్డర్ కేసు కూడా మీరే బాధ్యులు అంటున్నాడు. మీ మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేస్తానంటున్నాడు. మొత్తం మీ చిట్టా అంతా బయట తీస్తానంటున్నాడు. ఎందుకని? ఈయన చంపుతారన్న భయంతో. ఈయన ఒప్పుకోవట్లేదని చెప్పి ఎంత వాళ్ళ మీద ఆక్రోశం వెలగక్కుతున్నాడు చూడండి. ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ లైన్ చాలా కీలకమైంది, అండర్లైన్ చేసుకోండి, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే ఆ తరంలో యేసు జీవించిన కాలంలో ఉన్న వాళ్ళందరి మీదకి ఈ హత్యా నేరాలు దోషాలు అన్నీ కూడా వీళ్ళ మీదకి వస్తాయని చెప్పాడు. మరి వచ్చినాయా అంటే రెండో రాకడలో మళ్ళీ లేపబడ్డ వాళ్ళలో వీళ్ళు లేపబడతారో పడరో కాదు. ఇవన్నీ ఈ తరం వారి మీదకి వస్తాయని ఎందుకు చెప్పాడంటే ఈ తరంలోనే నా రెండో రాకడ ఉంటుందని. ఓహో, నేను వచ్చి అప్పుడు ఆ రెండో రాకడలో ఏంటి, మీరు కొండల సందుల్లోకి బండల సందుల్లోకి పారిపోతారు. అయ్యో పర్వతాలారా బండరాళ్ళారా మా మీద పడండి, మమ్మల్ని చంపేయండి అని మొత్తుకుంటారు. అయ్యో ఇంట్లో ఉన్నవాడు బయటికి రాకూడదు, వాడికి శ్రమ వీడికి శ్రమ శాపనార్థాలు పెడతారు. అంటే అంత క్రూయల్గా ఉంటుంది నేను వచ్చినప్పుడు అని చెప్తాడు కదా. సో ఆ తరం వీళ్ళు చచ్చిపోక ముందే ఆయన వచ్చి నేను వచ్చేస్తాను కాబట్టి మొత్తం ఈ శిక్షలన్నీ కూడా మీ తరం వాళ్ళ మీదకి వస్తాయి. ఇప్పుడు అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బ్రతికొండంగా ఏసి రాలేదు, అంటే వాళ్ళు చచ్చిపోయారు, ఇక జడ్జిమెంటే ఉంటుంది వాళ్ళకి. కానీ బ్రతికొండంగా వచ్చేటప్పుడు వీళ్ళకి బ్రతికొండంగా శిక్ష అనమాట. కాబట్టి మీ అందరికీ వర్తించేది ఇది. ఈ తరం వారి మీదకి వస్తాయి ఇవన్నీ కూడా, ఈ పాపాలన్నీ కూడా. ఎందుకంటే ఈ తరంలోనే నేను వచ్చాను కాబట్టి, మళ్ళీ వస్తాను కాబట్టి. అంటే ఇక్కడ కీలకమని ఎందుకన్నాను, యేసు రెండవ రాకడ అనేది ఆ తరం గతించక ముందే ఉండాలి. యేసు ఒక ఫీలింగ్ అదే, నా రాజ్యం వచ్చేసింది, ఇక నేను వచ్చి నన్ను నమ్మని వాళ్ళందరూ నరకంలో వేసేసి నమ్మిన వాళ్ళని నా రాజ్యంలో తీసుకెళ్ళిపోతాను. ఈ ఒక్క లైన్తో మొత్తం క్రిస్టియానిటీని కొట్టేయచ్చు. అంటే మీకు చాలా ఉన్నాయి అనుకోండి, అందులో ఇది ఒకటి అనమాట. అర్థమైందా? అంటే యేసు మనస్తత్వం ఇక్కడ తనని నమ్మట్లేదు, తనని ఒప్పుకోవట్లేదు ప్రవక్తగా అనే ఆక్రోశంతో అసలు వీళ్ళకి సంబంధం లేని ఎక్కడెక్కడియో తీసుకొచ్చి హత్యా నేరాలన్నీ తీసుకొచ్చి వీళ్ళ మీద వేస్తున్నాడు. మీరు అన్నారు కదా, ఇప్పుడు యేసు కూడా అప్పుడప్పుడు ట్రాన్స్లో ఉంటాడు, తనే మెస్ అయినా అనుకుంటూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో తనకు తెలిసినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో తను అలా ఫీల్ అయిపోయి అలా శాపాలు పెడుతూ ఉంటాడని దానికి ఉదాహరణ ఇది కదా. యేసు నిజంగా ఒక ట్రాన్స్లో ఒక పిచ్చోడు. నిజంగా చెప్పాలంటే పిచ్చోడు నేను అనటం కదా, బైబిలే చెప్తుంది. ఆయన కుటుంబ సభ్యులే అన్నారు, మా వాడికి పిచ్చి పట్టింది, మతి చెల్లించింది అని చెప్పి. నిజంగా యేసు క్యారెక్టర్ని స్టడీ చేస్తే ఒక స్ప్లిట్ పర్సనాలిటీ కనపడిద్ది. చాలాసార్లు మీ శత్రువులను ప్రేమించండి అంటాడు, ప్రేమగా మాట్లాడదాం అంటాడు. ఇక్కడికి వచ్చే అడవైన బూతులు తిడుతున్నాడు వాళ్ళని. స్ప్లిట్ పర్సనాలిటీ కాకపోతే ఏంటిది? యేసు శిష్యుల్ని, ఆయనకి ఉడిగించేసి శిష్యులనే తిడతాడు అడ్డగోలుగా, తిట్టిపోస్తాడు ఎక్కడ పడితే అక్కడ. అసలు వాళ్ళని తిట్టినట్లుగా నాకు ఒకసారి జాలేసింది పాపం వాళ్ళని చూస్తే. ఎందుకు ఎట్లా తిడుతున్నాడు పాపం వాళ్ళని? వాళ్ళు చేతగాని వాళ్ళే, అమాయకులు, తెలివి తక్కువ వాళ్ళు, మూర్ఖులు. కానీ తర్వాత చాలా క్రూయల్గా మారిపోయారు. అసలు వాళ్ళు వేసిన నాటకాలు ఇంకెవరో వెళ్ళేది అనుకోండి. కానీ యేసు టైంలో మాత్రం అవివేకంగా మాట్లాడేవాళ్ళు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవాళ్ళు. వాళ్ళు అడ్డమైన తిట్లు తిట్టేవాడు. ఈయన చెప్పే ఉపదేశాలు ఏంటి, ఈయన చేసే బిహేవియర్ ఏంటి అర్థం. యేసు ప్రేమ, ఎక్కడ ప్రేమమయుడు? శాపం పెట్టాడు కదా.
ఒక సందర్భంలో అయితే శిష్యుల్ని సువార్త చెప్పమని పంపిస్తాడు కదా, పంపించినప్పుడు కూడా వాళ్ళకి చెప్తాడు, మిమ్మల్ని ఎవరైనా చేర్చుకోకపోతే అక్కడ ఒక ఒక పిడికిడి మట్టి తీసి అట్లా దులిపేసి రండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటానంటాడు. అమ్మో, ఎంత కడుపు మంట ఉంటుందో, ఎంత ఆక్రోశం, ఎంత కోపం ఉంటుందో యేసుకి అసలు. నేను అందుకే అదర్ సైడ్ జీసస్ పుస్తకంలో యేసులో బయటికి పాస్టర్లో చూపించే క్యారెక్టర్ కదా, అసలు ఒరిజినల్ క్యారెక్టర్ జీసస్ చూస్తే ఆయనకున్నంత కోపం బగబగ బగబగ మండుతూ ఉంటుంది ఆయనకి. అందుకే చెట్టుని కూడా కాల్ చేస్తాడు కదా. మరి చెట్టు అసలు చెట్టు కాలం కానీ కాలంలో పళ్ళు దొరకలేదని చెట్టుని తగలబెట్టడం కానీ, ఇది ఒక కామన్ మ్యాన్, ఒక నార్మల్గా కోపం ఉన్న వ్యక్తి చేసే పనులు కదా ఇవి. అవును, బాగా షార్ట్ టెంపర్ అనుకుంటా. మెంటల్గా అన్బ్యాలెన్స్డ్గా ఉన్న వ్యక్తి, బాగా డిస్టర్బ్ అయిన వ్యక్తి, స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి చేసే చేష్టలు ఇవన్నీ కూడా యేసులో చాలా మార్మికంగా ఉన్న యాంగిల్స్ చాలా ఉన్నాయి. సరే, మనం ఈ సబ్జెక్ట్లోకి వస్తే, ఈ విధంగా తనను నమ్మట్లేదని చెప్పి వీళ్ళందరినీ తిట్టిపోస్తున్నాడు. ఆ పూర్వం ఉన్నటువంటి మర్డర్ కేసులో కూడా మీ మీద వేసి మీ సంగతి తెలుస్తానంటున్నాడు. ఇవన్నీ కూడా ఈ తరం వాళ్ళ మీదకి వస్తాయి, ఎందుకంటే నా రెండో రాకడ ఇప్పుడే ఉంటుంది, మీరు అందరూ అయిపోయారా అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి, యేసు అనేవాడిని ఒక్కడనే చంపలేదు ఇశ్రాయేలీలు, అంతకు ముందు కూడా ప్రవక్తలము అని చెప్పుకున్న వాళ్ళని చాలామందిని చంపారు. ఎందుకు చంపారు? పోనీ నిజంగా వీళ్ళు నీతిమంతులు మంచివాళ్ళు అయితే వాళ్ళకి చంపాల్సిన అవసరం ఏంటి? నిజంగా యేసు మెస్సయ్య అయితే వాళ్ళు చంపాల్సిన అవసరం ఏంటి? మెస్సయ్య నేను చెప్పుకుంటే పోనీ, మెస్సయ్య కాదు. ఇవన్నీ మనం కొన్ని ఎపిసోడ్లో చూసాం కదా. ఇంకొకసారి మీకు ద్వితీయోపదేశకాండంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. ప్రవక్తయే కానీ, బైబిల్ దేవుడు చెప్తున్నాడు ఇదంతా కూడా, అంటే మోషే చెప్పాడు బైబిల్ దేవుడి పేరు మీద. ప్రవక్తయే గాని కలలు గనువాడే గాని నీ మధ్యన లేచి నీ ఎదుట సూచిక క్రియ అయిననో మహత్కార్యమునైననో చేసి, ఇది బాగా అండర్లైన్ చేసుకో, మోషే మెంటాలిటీ ఏంటి అని మనకి ఇక్కడ అర్థమైంది. ఇశ్రాయేలీలందరినీ కూడా కట్టడి చేయడానికి కొన్ని చట్టాలు రూపొందించాడు. అందుట్లో ప్రధానంగా ఏముంటుంది, ఈయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి మోషే ప్రవేశపెట్టాడు కదా బైబిల్ దేవుడు. అంతకుముందు బైబిల్ దేవుడు యెహోవా అనేవాడు అసలు ఎవరికి తెలియదు, ఇశ్రాయేలీకి తెలియదు అసలు. ఈయన వచ్చి కొత్తగా ఆ దేవుడిని తీసుకొచ్చాడు. మీరు ఎప్పుడూ కూడా ఈ దేవుడినే హత్తుకొని ఉండాలి, ఇతర దేవతల వైపుకి మీరు మళ్ళితే కనుక మీరు అయిపోయినట్లే. ప్రధానంగా ఇది ఉంటుంది. ఇక మిగిలినవన్నీ కూడా వాళ్ళు ఎట్లా బ్రతకాలి, శత్రువుల మీద వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇప్పటికప్పుడు దీన్ని రుద్దుతూ ఉండేవాడు, నోరుతూ ఉండేవాడు, మనోడే మన దేవుడే. భయం ఆయనకి, ఎక్కడ ఈయన నుంచి తప్పిపోతారు, ఆయన నుంచి తప్పిపోతే ఈయనకేంటి, ఈయన పెత్తనం పోయిద్ది. అంతేగా, ఇప్పుడు మరి పాస్టర్లు చేస్తుంది కూడా అదే కదా. ఇప్పుడు యెహోవాని అంటి పెట్టుకున్నంత వరకే మోషే మాట అంటారు వీళ్ళు. యెహోవా మీద విశ్వాసం ఉంటేనే వీళ్ళు మోషే మాట అంటారు. ఎందుకని యెహోవా నాతో మాత్రమే కాంటాక్ట్లో ఉంటాడని మోషే చెప్పుకుంటాడు. మరి యెహోవా దేవుడు అని నమ్మితే మరి ఈయన దైవజనుడు అని నమ్మాలి. యెహోవా దేవుడు కాకపోతే ఈయన దైవజనుడు కాదు, తోటకూర కట్ట కాదు, పక్కన పట్టేసి. అందుకని ఎప్పుడూ కూడా మీరు యెహోవాని అంటి పెట్టుకుని ఉండాలి. ఆ విధంగా నూరిపోస్తూ ఉంటాడు. అందులో ఈయనకి రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ నాకులాగా ఇంకెవడన్నా వచ్చి చిన్న మిరాకిల్స్ చేసి ఈయన దేవుడు కాదు అసలైన దేవుడు ఇంకొకడు ఉన్నాడు అని ఇంకొకటి వచ్చి చెప్తే అని డౌట్ వచ్చింది దీనికి. ఎందుకంటే ఈ జిమ్మిక్లు ఈయన చేశాడు కదా, ఇప్పుడు నాలాంటి జిమ్మిక్లు చేసేవాడు ఇంకొకటి వస్తే. అందుకని ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ప్రవక్తయే కానీ కలలు గనువాడే కానీ నీ మధ్యన లేచి నీ ఎదుట సూచిక క్రియ అయినను మహత్కార్యమైనను, ఏదైనా సరే మిరాకిల్ చేసి. మరి మహత్కార్యం ఎలా చేస్తాడు వాడు? ఇప్పుడు దైవశక్తి లేకపోతే, ఇప్పుడు మోషే మహత్కార్యాలు చేశాడు కాబట్టి దైవశక్తి ఉందని ఈయన క్లెయిమ్ చేసుకున్నాడు. మహత్కార్యాలు కొన్ని జిమ్మిక్లు. మరి ఎదుటోడు కూడా జిమ్మిక్లు ఆ మహత్కార్యాలు చేస్తే వాడికి కూడా దైవశక్తి ఉన్నట్లే కదా. సాతాన్ అంటాడేమో, ఒప్పుకోకూడదు, అది అట్లా చేసినా కూడా మీరు నమ్మకూడదు అంటున్నాడు చూడండి. నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడలా. నీవు ఎరుగని ఇతర దేవతలను అంటే నీకు తెలిసిన యెహోవా, మన యెహోవా కాకుండా ఇంకా వేరే దేవతలను పూజిద్దాము రమ్మని నీతో చెప్పిన ఎడలా, అతడు నీతో చెప్పిన సూచిక క్రియనను మహత్కార్యమైనను సంభవించినను, ఒకవేళ జరిగినా కూడా అంటే భవిష్యత్తులో ప్రవచనాలు చెప్తారు కొంతమంది వచ్చి సూచిక క్రియ. ఇక ఇప్పుడు అదే కదా, యేసు మీద చాలా సూచక్రియలు ప్రవచనాలు ఉన్నాయని చెప్తారు కదా, అలాగే చాలామంది భవిష్యత్తులో ఇది జరిగిద్ది అని చెప్పి, అది జరిగిన ఎడల ఒకవేళ జరిగినా కూడా ఆ ప్రవక్త మాటలను కలలుగను అనే మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. ఆయన మీద వేస్తాడా మళ్ళీ? అది కూడా యెహోవా మీద వేశారంట. అసలు ఇట్లా ఎవడన్నా మ్యాజిక్లు చేసేవాడు వచ్చి వీళ్ళని డైవర్ట్ అవుతారా లేదా అని చెప్పి యెహోవానే మిమ్మల్ని ఇట్లా టెస్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ మ్యాజిక్లు చేసేవాడు వచ్చి ఏదన్నా చేసినా కూడా వాడు చెప్పింది నిజంగా జరిగినా కూడా మీరు నమ్మొద్దు. అది కూడా యెహోవా చేశాడని అనుకోవాలి. యెహోవా మనం టెస్ట్ అవ్వడం గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు
ఇప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది చూడండి. మీరు మధ్యలో ఇలా అడిగితే నేను కన్ఫ్యూజ్ అవుతా. ఇప్పుడు మీరు ప్రజెంట్ పాస్టర్కి అప్లై చేసుకోండి ఇది. చెప్తున్నారు కదా వాళ్ళు కూడా అదే సేమ్ యాస్టీస్గా. ఇప్పుడు మనం బైబిల్లోనే తీసి బైబిల్లో ఉన్నటువంటి క్రిస్టియానిటీకి విరుద్ధంగా వీళ్ళు ప్రచారం చేస్తున్న దానికి విరుద్ధంగా యేసు క్యారెక్టర్ గురించి వీళ్ళు చెప్తున్న దానికి విరుద్ధంగా కొన్ని చూపిస్తున్నాం. ఇప్పుడు పాస్టర్లు ఏమంటారు, ఎవరైనాను మీ మధ్యన లేచి బైబిల్లోనే ఉన్న ప్రవచనాలను చూపించిన ఎడలా అవి బైబిల్లోనే ఉన్న ఎడలా మీరు వాటిని వినకూడదు నమ్మకూడదు. ఇప్పుడు అదే కదా మన వీడియోస్ చూడొద్దని చెప్తున్నారు, మీరు చెప్పేది ఏది వినొద్దని చెప్తున్నారు కదా. ఏలయనగా మీరు బైబిల్ని లేకపోతే మన యేసుని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించుచున్నారు లేదోనని మనవాడే వాళ్ళని రేపుచున్నాడు, పరీక్షించుతున్నాడు. శాలిమరాజు గారి స్ట్రాటజీ ఇది. శాలిమరాజు అంటే పాస్టర్లు అందరూ అంతే. ఎక్కడి నుంచి వస్తుంది ఐడియాలజీ అనేది? అంటే ఈ కన్నింగ్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? మోషే దగ్గర నుంచి వచ్చింది. మోషేకి భయం వేసింది, ఇప్పుడు నా ఆధిపత్యం పోయిద్ది ఎలాగా, ఎవడన్నా మ్యాజికల్ చేసేవాడు వచ్చి నాకులాగానే డైవర్ట్ చేస్తే ఎలాగా అనుకున్నాడు. ఎవడన్నా వచ్చినా కూడా మీరు నమ్మకూడదురా అని చెప్పాడు. ఎందుకంటే మా అన్నదేవుడే మిమ్మల్ని పరీక్ష పెడుతున్నాడు రా అన్నాడు. ఇంకా వాళ్ళు ఎక్కడ తప్పిపోతారు అసలు? ఇంక మ్యాజికల్ చేసి నమ్మరు. మళ్ళీ తర్వాత కామెడీ చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను, గట్టిగా పట్టుకుని ఉండాలి ఆయన్నే. నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు. నీకు ఏదైతే కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడో అక్కడి నుంచి నిన్ను అక్కడి నుంచి నిన్ను డైవర్ట్ చేసేలాగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన దాసి గృహంలో, మళ్ళీ ఇవంతా సెంటిమెంట్ ప్లే చేస్తాడు. మిమ్మల్ని రప్పించినోడు, మిమ్మల్ని కాపాడినోడు, ఈ వెనకాల మళ్ళీ వేస్తూ ఉంటాడు ఫ్లేవర్, సరిపోదేమని బలం. మిమ్మల్ని నడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించను కనుక ఆ ప్రవక్తకేమి ఆ కలల గనువానికేమి మరణశిక్ష విధింపవలను. ఇది చూడండి. ఓహో, ఇప్పుడు వాళ్ళని పంపించింది మన దేవుడే అని చెప్తున్నాడు మిమ్మల్ని పరీక్షించడానికి, మళ్ళీ వాళ్ళని చంపేయండి అని చెప్తున్నాడు. పంపించింది మీ దేవుడైతే వాళ్ళని చంపడం ఎందుకు? అంటే వాళ్ళని చంపితే వీళ్ళు భక్తి పరులు అంటే నిజంగా చంపుతారో లేదో టెస్ట్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు. ఇప్పుడు ఇలా చెప్తే ఓ దేవుడే చెప్పమన్నాడు కాబట్టి మనం చంపాలి. ఇంకొకటి ఇలా ఎవరైనా చెప్పాలంటే భయపడతారు, అమ్మో చంపేస్తారు, మరణశిక్ష. ఇప్పుడు రాజద్రోహం చేస్తే మరణశిక్ష అని పెట్టారు. అందుకే యేసు కూడా వేసారు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ద్వితీయోపదేశకాండం తీసుకొచ్చింది ఎందుకు అనుకున్నారు? యేసుని ఇశ్రాయేలీయులు ఎందుకు చంపారో ఇది రీజను. యేసు వచ్చి ఏం చేశాడు? మీరు విశ్రాంతి దినము ఆచరించవలసిన అవసరం లేదు అన్నాడు. అయితే ప్రవచనం అది నిజం అవ్వలా, ఇది నిజమైంది. తర్వాత వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టాలి అని ఉంది, వాళ్ళు కొట్టబోతుంటే తప్పురా కొట్టకూడదు అన్నాడు. అంటే అసలు ఎంత దారుణం అంటే, ఎంత దుర్మార్గం అంటే ఇది. వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో సాగు కొట్టేస్తుంటే యేసు వచ్చి కాపాడాడు, మా ప్రేమమూర్తి దయామూర్తి. అసలు ఆ రాళ్లతో సాగు కొట్టమని చెప్పిన ఎవడో? బైబిల్ దేవుడు. దాన్ని సేవ్ చేసిన వాడు హీరో అయితే చంపమని చెప్పినోడు విలన్ కదా. అది మర్చిపోయారు వాళ్ళు. అది మర్చిపోయి యేసుని హైలైట్ చేయడానికి యెహోవాని పక్కన పెట్టేసి విలన్ చేసేస్తున్నారు వీళ్ళు. అయ్యో, ఇప్పుడు యెహోవా అసలు యేసుకన్నా యెహోవా కోపం ఎక్కువ కదా. ఆయనకి ఈ విషయం తెలిసి వీళ్ళని ఏం చేస్తాడో పాపం. అంటే చాలా మందికి బైబిల్ తెలియని వాళ్ళకి మన గరిపాటి గారే ఒకసారి పప్పులో కాలేశారు ఆయన. అవును, చెప్పారు. ఈ స్త్రీని రాళ్లతో సాగొట్టడం గురించి ఆయన మాట్లాడితే, యేసు ఎంత ప్రేమమయుడండి, అమ్మి నిన్ను కూడా నేను రాళ్లతో సాగుకొట్టను, నువ్వు కూడా వెళ్ళాం. ఏదో ఆయన కొంచెం ఆయన సమాచారం లేక యేసుని ప్రేమమయుడు అని చెప్పి ఆయన కూడా ఉటంకించారు. కానీ అసలు చంపమని చెప్పింది బైబిల్ దేవుడు అనే విషయం ఆయనకు తెలియదు. చాలామంది హిందువులందరికీ తెలియదు. అవును, వీళ్ళ బలం ఇది. హిందువులకి ఏంటండి, ఇప్పుడు ఆ మతంలోకి వెళ్ళిన వాళ్ళకి కూడా తెలియదు కదా. చాలా మంది క్రైస్తవులకే తెలియదు, హిందువుల దాకా ఎందుకు అసలు వాళ్ళకే తెలియదు. అసలు ఆ చిన్న లాజిక్ పట్టుకుంటే ఒరే చంపమని చెప్పింది మన దేవుడే, మార్చేశాడు తర్వాత, మార్చుకున్నాడు మనసు. మార్చొద్దని చెప్తున్నాడు ఇక్కడ. మార్చితే వాళ్ళని చంపమని చెప్పి మారిస్తే చంపేమని చెప్పాడు. ఎవడైనా సరే యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి, మార్గం అంటే ఏంటి? ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్ర నిబంధన నుండి, ఆయన ఇచ్చిన చట్టాల నుండి నిన్ను తప్పించే ప్రయత్నం ఎవడైనా చేస్తే అని వేసేయండి అన్నాడు. చేశాడు కాబట్టి వేసేసారు. ఇందులో మళ్ళీ ఆడొచ్చి నిజంగా సూచక్రియలు మహత్కార్యాలు చేసినా అవి సంభవించినా కూడా నమ్మొద్దని చెప్పాడు. సరే, ఒకవేళ యేసు మిరాకిల్స్ చేసినా కూడా నమ్మకూడదు. అసలు యేసు మిరాకిల్సే చేయలేదని చెప్పి వాళ్ళు ఒక సందర్భంలో అడుగుతారు, మాకేదైనా ఒక సూచక్రియ చూపించవయ్యా అని అడుగుతారు. మీకు ఎవరికి అనుగ్రహింపబడదా అంటాడు. అంటే దీని ప్రకారం యేసుని చంపడం ఇశ్రాయేలీయులకి న్యాయ సమ్మతమా కాదా? మోషే నమ్మితే సమ్మతమే. మోషేని వాళ్ళు ప్రవక్తగా నమ్మితే, బైబిల్ దేవుడిని వాళ్ళు దేవుడిగా నమ్మితే యేసుని చంపాలి. వాళ్ళు చంపకపోతే దోషులు. ఎందుకంటే మళ్ళీ బైబిల్ దేవుడు వచ్చి, నేను మీకు చెప్పే కదా, మీరు
నన్ను హత్తుకొని ఉన్నారో పూర్ణ హృదయంతో పూర్ణ విశ్వాసంతో ఉన్నారో లేరో అని చెప్పి నేనే టెస్ట్ చేస్తానని చెప్పే కదా. ఇప్పుడు మోషే చెప్పిన ప్రకారం కూడా అతన్ని కూడా నేనే పంపిస్తాను మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అని అన్నాడు కదా. సో యేసుని కూడా ఆయనే పంపించి టెస్ట్ చేయడానికి ఇశ్రాయేల్ దగ్గరికి పంపించాడు. అయ్యుండొచ్చు. ఇప్పుడు యేసుని కూడా ఆయనే పంపించి మరి నువ్వు వెళ్ళు 4 మ్యాజిక్లు చేయరా, 4 మ్యాజిక్లు చేసి నా ఆజ్ఞలు కొన్నిటిని కొట్టిపడేసేయి, వీళ్ళు అసలు నీ మాట వింటారు, ఇంటి వాళ్ళ సంగతి చెప్తానని చెప్పి పంపించాడు. ఇశ్రాయేలీస్ చంపేశారు, వాళ్ళు సేఫ్ గా. ఇప్పుడు బైబిల్ దేవుడు వచ్చి ఏం చేయాలి? శబ్బాష్రా, నా భక్తులు అనిపించారా మీరు? అవును, అంతే. ఇప్పటికీ అలాగే ఉన్నారు ఇస్రాయేలీస్ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ గా మోషేనే నమ్ముతున్నారు, యేసుని నమ్మట్లేదు. ఎందుకని? ఇప్పుడు ఎవరైతే యేసుని నమ్ముతున్నారో వాళ్ళందరూ బైబిల్ దేవుడి దృష్టిలో దోషులు. అందుకే క్రిస్టియానిటీ ప్రకారం బైబిల్ దేవుడు అనేవాడు ఉంటే మొట్టమొదట నరకానికి పోయే దేవుడు అంటే క్రైస్తవులే. అవును. ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది నాకు క్లియర్ గా ఈ విషయం. నిజంగా బైబిల్ దేవుడు అనేవాడు ఉంటే ముందు కొంప మునిగేది క్రైస్తవులకే, మనకు కాదు. అయ్యయ్యో, మనకు అసలు సంబంధమే లేదు. అవును కదా. ఆ విధంగా కొంత మనం డిస్కౌంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒరే బాబు, అసలు మీ మతానికి మాకు సంబంధం లేదురా, మేము ఎక్కడో పుట్టాం, మా దేశం వేరు, మా మతం వేరు, మమ్మల్ని ఇక్కడ పుట్టించమని చెప్పి నా కొడుకు ఎవడరా నేను అడుగుతాను. నేను రకరకాల ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. అసలు నేను నమ్మటం అంటే ఎలా నమ్ముతాం? ఏ శిష్యులే నమ్మలేదు యేసుని. కాబట్టి సరే, మన దాకా రాదు. అసలు బైబిల్ దేవుడు ఉంటే మొట్టమొదట కొంప మునిగేది క్రైస్తవులకి. వాళ్ళది ముంచుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పక్కన వాళ్ళకి సువార్త అని చెప్పి పక్కన వాళ్ళని కూడా ముంచుతున్నారు. అందుకే నేను చెప్పా, అసలైన సువార్త ఏంటి అంటే, సువార్త అంటే మంచి వార్త. మంచి వార్త అంటే ఏంటి? యేసు దేవుడు కాదు అని. అసలు క్రైస్తవం బోటకం. క్రైస్తవం బోటకం అయితే అమాయకులు చాలామంది, కోట్లాది మంది ప్రజలు నరకానికి పోవాల్సిన అవసరం లేదు. అవును, అన్యాయంగా. అవును, అది కూడా న్యాయపరంగా కాదు, అన్యాయంగా అమాయకులైన కోట్లాది మంది ప్రజలు నరకానికి పోవాల్సిన అవసరం ఉండదు క్రైస్తవం బోటకం అయితే. అవును, నిజమే. కాబట్టి ఇది మంచి వార్త, సువార్త. క్రైస్తవం బోటకం, యేసు దేవుడు కాదు, కోట్లాది మంది ప్రజలు అన్యాయంగా బలైపోవాల్సిన అవసరం లేదు, ఇది శుభవార్త అని నేను చెప్తున్నా. ఇప్పుడు ఇంతకు మించిన శుభవార్త ఏమంటారు చెప్పండి? ఏముండదు, నరకమే లేనప్పుడు గోలే లేదు కదా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా స్పష్టంగా యేసుని ఎందుకు చంపారు. యేసు కూడా కొంతమందిని చంపేశారని చెప్పి ప్రస్తావించాడు కదా. వాళ్ళు కూడా ఇలాగే యేసుకులాగానే బైబిల్ దేవుడికి విరుద్ధంగా కొన్ని చెప్పుంటారు. ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే బైబిల్ దేవుడి ఆజ్ఞలు, ధర్మశాస్త్రం అంతా ఆటవికంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎప్పుడో 3500 సంవత్సరాల క్రితం మోషే మెంటాలిటీ చూశారు కదా. ఎక్కడ నా ఆధిపత్యం పోద్దో చాలా క్రూయల్గా మాట్లాడతాడు. నరరూప రాక్షసుల్లో కొన్ని చట్టాలు పెట్టాడు. తర్వాత సంస్కర్తలు వస్తారు, ఇవి మరీ దుర్మార్గంగా ఉన్నాయి, ఇవి కొంచెం మనం నాగరిక సమాజంలోకి వచ్చిన తర్వాత మార్చుకోవాలి కదా అని కొంతమంది సంఘ సంస్కర్తలు అంటారు వీళ్ళని. ఈ సంఘ సంస్కర్తలు సరే, ఇప్పుడు మనం మామూలు మనిషిగా ఒక మాట చెప్తే వీళ్ళు వినరు, కాబట్టి నేను ప్రవక్తనని చెప్పాలి. ఆ కాలంలో మోషేకి చెప్పాడురా, ఈ కాలంలో నన్ను పెట్టాడు ప్రవక్తగా, కాబట్టి ఈ మార్చుకోండి. అయ్యో, వాళ్ళు బైబిల్ చదవలేదా? మోషే వాక్యాలు వాళ్ళు చదవలేదా? చదివి ఉంటే చంపేస్తారని వాళ్ళకి తెలిసిపోతుంది. చంపినా కొంత ఏదో ధైర్యం చేశారు, ఏదో ప్రయత్నం. ఇప్పుడు పాస్టర్లు ఎట్లా అయితే డిబేట్ చేసిన నోడిద్దామని వస్తారో వాళ్ళకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ అది. అలాగే వీళ్ళకున్న ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను ప్రవక్తనని చెప్తే నమ్మేస్తారు, వింటారు నా మాటలని కొంతమంది ప్రయత్నం వాళ్ళందరినీ చంపేశారు. వీళ్ళు ఇశ్రాయేలీ స్ట్రాంగ్ ఉన్నారు. అంటే మోషే చేసిన పునాది అది. మోషే చాలా స్ట్రాంగ్ ఉన్నాడు యేసుకన్నా కూడా. అసలు ఆ మతాన్ని ఎలా డిజైన్ చేశాడు చూడండి. అసలు మీరు ఎవరైనా సరే తప్పిపోతున్నారు అంటే వాళ్ళని రౌండ్ వేసేసాడు, మొత్తం కంచె వేసేసాడు వాళ్ళకి. కాబట్టి దీని ప్రకారంగా మోషే వేసిన ఫౌండేషన్ బట్టి కొంతమంది ప్రవక్తలను ఇశ్రాయేలీలు చంపారు. అందులో ఒకడు యేసు. ప్రవక్తలుగా చెప్పుకున్న వాళ్ళని చంపారు, అందులో ఒకడు యేసు. నిజంగా వీళ్ళు ప్రవక్తలు కాదు, ఈయన దేవుడు కాదు, ఏమీ కాదు. ఇది మొత్తం ఓవరాల్గా సినారియో. అంటే నేను అడిగిన క్వశ్చన్, ఇప్పుడు మెస్సయ్య అని చెప్పుకున్నారా అని కదా. ప్రవక్తలం అని చెప్పుకొని ఉండొచ్చు, కానీ మెస్సయ్య అని చెప్పుకోవడం, మెస్సయ్యని అని కూడా కొంతమంది చెప్పుకొని ఉండొచ్చు. అందులో ప్రవక్తలు అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, మెస్సయ్య అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనకి క్లియర్ ఎవిడెన్స్ అయితే లేదు కదా దాని మీద. స్పష్టంగా పలానా వ్యక్తి ఇలా చెప్పుకున్నాడు అని. కాకపోతే యేసు గురించి ఎక్కువ మార్కెటింగ్ చేశారు. ఇప్పుడు అలా చంపిన వాళ్ళల్లో యేసుకు ఒక బ్యాచ్ ఉన్నారు, ఒక టీం ఉన్నారు, 12 మంది శిష్యుల్ని ఆయన పెట్టుకున్నాడు. అంతకుముందు ఉన్న వాళ్ళు ఒక శిష్యుల్ని మెయింటైన్ చేసి ఉండకపోవచ్చు, లేదా యోహానికి కూడా శిష్యులు ఉన్నారు. ఇప్పుడు యోహాన్ని కూడా చంపారు కదా, కాకపోతే జైల్లో రాజు చంపాడు, తల తీసేశారు. యోహానికి కూడా శిష్యులు ఉన్నారు, కానీ యోహాను శిష్యులు యోహాన్ని దేవుని కుమారుడు అని చెప్పి అట్లా మార్కెటింగ్ చేయలే. కానీ యేసు శిష్యులు కూడా అంత డేంజరస్ అయ్యేవాళ్ళు కాదు. వీళ్ళకి పౌలు కలిశాడు. పౌలు అసలు సపరేట్ కదా, ఎక్కడి నుంచో విడిగా వచ్చాడు కదా. పౌలు వచ్చి వీళ్ళని డేంజరస్గా మార్చాడు. మీకు క్రైస్తవ మతాన్ని, ఆ వంటకాన్ని మొత్తం తయారు చేసినంత పౌలే. అసలు ఇక్కడ ఇంకొక డౌట్,
ఇప్పుడు యోహాన్ ఉన్నాడు, యోహాన్ ఏసు అంత అగ్రెసివ్ కాదు కదా, ఆయన చాలా సాత్వికంగా ఉండో ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఏసు అలా కాదు కదా, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవాడు కాబట్టి వీళ్ళ శిష్యులకు కూడా పిచ్చి వచ్చి ఉంటుంది. దానివల్ల వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా పనిచేస్తారు. వాళ్ళందరూ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ ఏం చెప్పి నమ్మించాడు, నేను మెస్సయ్యని, మనకు రాజ్యం వచ్చేసిద్ది, మీరందరూ 12 సింహాసనాల మీద కూర్చొని తీర్పు తీరుస్తారు అంటే మేము కూడా రాజులం అయిపోయిన ఫీల్ అయ్యారు వాళ్ళు, కళ్ళకన్నారు. అది మొత్తం ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది, తట్టుకోలేకపోయారు. ఏం చేయాలరా ఇప్పుడు అనుకున్నారు, యేసుని దేవుడి కుమారుడిని దేవుడు అని చెప్పి నమ్మిద్దాం అని. ఇప్పుడు వాళ్ళు దొరికితే చంపేస్తారు. వీళ్ళు యేసు ఫాలోవర్సు, యేసు తిరుగుబాటుదారుడు, ఒక నక్సలైట్ లాంటి వాడు అనుకున్నాం కదా. అలాంటి వ్యక్తి శిష్యులు అని చెప్తే వీళ్ళకు కూడా ప్రాణాపాయం ఉంది. దాని నుంచి బయటపడాలి మొట్టమొదట. అంటే వీళ్ళు ఒక మత నాయకులుగా చాలా ప్రజాబలం కావాలి, డబ్బు కావాలి, కాబట్టి ఒక కొత్త మతాన్ని తయారు చేశారు. వీళ్ళకి పౌలు అనేవాడు కలిశాడు. ఈ విధంగా ఈ క్రైస్తవ మతం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అసలు క్రైస్తవ మతం పునాది ఎక్కడి నుంచి మొదలైంది, ఎట్లా మారిందని చూస్తే అసలు కలి ప్రభావం ఎంత దారుణంగా ఉంటుంది అనేది మీకు అర్థమైంది కదా. ఏం అసలు లైవ్ ఎగ్జాంపుల్ క్రైస్తవ మతం ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా అది రూపాంతరం చెందింది, అసలు దాంట్లో ఉన్న వాస్తవాలేంటి, బయట జరుగుతున్న ప్రచారం, ఈ మొత్తం చూస్తే కలికాలం అంటే ఇలాగే ఉంటుంది, ఇలా ఉంటుందా కలికాలం అని అనిపించింది మీకు. అబద్ధం మీద నడుస్తుంది. ఒక అబద్ధం కాదు కదా, అబద్ధాల మీద. అసలు అబద్ధాల కంటే పెద్ద పదం ఏమైనా ఉంటే పెట్టండి. అబద్ధం తెలియదు కదా, అది మ్యాటర్. ఇదండి ఇవాళ బైబిల్ తరగతులు. మరి యేసులాగానే చాలామంది ప్రవక్తలు మెస్సైనని చెప్పుకున్నారు, అలాగే చాలామంది ప్రవక్తల్ని యేసులాగానే ఇజ్రాయలీస్ చంపేశారు. అయితే అది డైరెక్ట్గా లేకపోయినా మనకు కొన్ని సందర్భాలు చూసినప్పుడు అది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఈరోజు నాకు ఇంకొక విషయం కూడా చాలా క్లియర్గా అర్థమైందండి. అదేంటి అంటే మోషే రాసిన ఆజ్ఞల ప్రకారం, అలాగే యెహోవా మోషేకి ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం యేసుని ఇలాంటి ప్రవక్తలని ఇజ్రాయలీస్ చంపడంలో తప్పేమీ లేదు. అలా చంపకపోతే అసలు వాళ్ళు యెహోవా భక్తులే కారు. అయితే మోషే తప్పన్న అయి ఉండాలి, లేదా ఇలాంటి ఆజ్ఞల్ని రాసిన యెహోవా తప్పన్న అయి ఉండాలి. ఇవి రెండు మోషే యెహోవా కరెక్ట్ అయితే యేసు చచ్చిపోవడంలో తప్పేమీ లేదు. ఈరోజు ఎపిసోడ్ని ఒకసారి మీరు అందరూ చూసి బైబిల్ని మరొకసారి చదివి నిజాలేంటో తెలుసుకోండి. జై శ్రీరామ్.